షుగర్ పేషెంట్స్ పుల్కలు తినొచ్చా తినొద్దా, ఫ్రూట్స్ తీసుకుంటే ఎట్లాంటి ఫ్రూట్స్ తీసుకోవాలి, ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి, కాన్స్టిపేషన్ మెడికేషన్ లేకుండా ఎట్లా దాన్ని ఓవర్కమ్ చేయొచ్చు, అసలు ఓక్రా వాటర్ అంటే ఇలాంటి ఎన్నో డౌట్స్ క్లియర్ చేయడానికి మనతో పాటు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు ఉన్నారు. Your health, your story. Let's make it extraordinary. Hi, I'm Dr. Manasa Reddy. Today we have Dr. Chittibotla Madhusudan Sharma Garu, senior most Ayurvedic doctor with us. Namaskaram. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారమ్మా? బాగున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ మధ్య బాగా షుగర్ పేషెంట్స్లో గ్లూటెన్ అనేది పెరుగుతుంది. వాటికి మన ఆయుర్వేదంలో ఏమైనా ట్రీట్మెంట్ ఉందా? షుగర్ ఉందనేసి పుల్కాలు తింటూ ఉంటారు జనరల్గా, గోధుమ చపాతీలు అవన్నీ, అవి మైదా పిండితో తింటూ ఉంటారు. వాటి వల్ల ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందా షుగర్ పేషెంట్స్ మీద? షూర్ ఉంటుందండి. ఆరోగ్య స్పృహ అవగాహన రోజు రోజుకు ప్రజల్లో సమాజంలో పెరుగుతుండడం చాలా సంతోషించదగ్గ విషయం అమ్మా. పూర్వకాలం అయితే ఆరోగ్యం మీద ఇంత స్పృహ అవగాహన లేకుండా ఉండేది. వాడు పాటించేటువంటి నియమాలు వాళ్ళకి తెలియకుండా పాటించినప్పటికీ వాళ్ళకు చక్కటి ఆరోగ్యం చేకూరేది. కానీ ఈ రోజుల్లో మరి తెలుసుకొని పాటించాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడినాయి. సో మరి ఆరోగ్య స్పృహ కూడా బాగా పెరుగుతుంది. సో ఈ నేపథ్యంలో మరి స్పృహ పెరుగుతున్నప్పటికీ అవగాహన పరంగా సరిగ్గా ఉండట్లేదమ్మా. అంటే ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి, ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల మనకు బాడీగా మేలు చేకూరుతుంది అనేది తెలియదు. కానీ మరి స్పృహ అయితే పెరుగుతుంది. తెలిస్తే ఖచ్చితంగా ఫాలో కూడా అవుతారమ్మా. చాలామందికి తెలియదన్నమాట. సో షుగర్ విషయానికి వస్తే ప్రపంచంలోనే భారతదేశము అగ్రస్థానంలోకి వచ్చేస్తుందమ్మా. ఇది చాలా బాధాకరమైన విషయం. దీనికి కారణాలు కోకొలలు. ప్రధానమైనటువంటి కారణము పిండి పదార్థాలు, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ సేవన. ఇన్ జనరల్గా అనేక రకాలైన కారణాలు ఉన్నప్పటికీ ఇది ప్రధానం. వ్యాయామరహిత జీవితం. సో సెడెంటరీ వర్క్స్ ఎక్కువైపోయినాయి. సో తీసుకునేటువంటి ఆహారం ఎక్కువైంది. అందులో కూడా ఈ పిండి పదార్థాల ఆహారము, జంక్ ఫుడ్ తీసుకోవడం ఎక్కువైపోయింది. తర్వాత వ్యాయామరహిత జీవితం మొదలైపోయింది. వీటన్నిటి తోడు మరి మానసిక ఒత్తిడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, పొల్యూషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సో ఇవన్నీ కూడా కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ అనమాట. సో వీటి వల్ల షుగర్ వ్యాధిగ్రస్తులు విపరీతంగా పెరిగిపోతున్నారమ్మా. పూర్వకాలం అయితే మరి షుగర్ వ్యాధిగ్రస్తుల్ని వెతకాల్సి వచ్చేదమ్మా, ఎవరికి షుగర్ ఉందని చెప్పేసి. ఈ రోజుల్లో షుగర్ లేని వాళ్ళని వెతకాల్సినటువంటి దుస్థితి మరి భారతదేశంలో ఏంటంటే చాలా బాధాకరమైన విషయమా. ముందు మరి లక్షలాది కోట్లాది మంది కూడా షుగర్ వ్యాధితో సఫర్ అవుతారని చెప్పేసి కూడా మరి గణాంకాలు కూడా తెలియజేసేటువంటి పరిస్థితి ఉందమ్మా. మరి సరే, అవగాహన పెరిగింది కాబట్టి చాలామంది ఒకప్పుడు రైస్ తీసుకుంటున్నారు. ఈవినింగ్ అయ్యేసరికి మరి పుల్కాలు, చపాతీలు, రోటీలు తీసుకుంటున్నారు. సో కొంతవరకు మార్పు అయితే మనం ఎంకరేజ్ చేయాల్సిందే. సో తీసుకునేటువంటి ఈ పుల్కాలు, తర్వాత ఈ రోటీలు, చపాతీలు కూడా గోధుమ పిండితో చేసినటువంటి కానీ మైదా పిండితో కానీ చేసినవి వాడుతున్నారమ్మా. ఇక్కడ మరి మీరు అడిగినట్లు ప్రేక్షకులు కొంత క్లారిఫికేషన్ ఇస్తానమ్మా. సో ఈ గోధుమల్లో గ్లూటెన్ అనేటువంటి పదార్థం, ప్రోటీన్ ఉంటుంది. సో మైదా పిండిలో ఈ గ్లూటెన్ అనేటువంటి పదార్థం మరింత ఎక్కువగా ఉంటుందమ్మా. సో ఈ గ్లూటెన్ అనేటువంటి పదార్థం అనేటువంటి గోధుమలని మనం తరచుగా రెగ్యులర్గా తీసుకోవడం వల్ల షుగర్ చిన్న వయసులోనే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వచ్చినటువంటి షుగర్ కూడా ఒక పట్టాన నియంత్రణలో లేకుండా ఉండేది కూడా అవకాశం ఉంటుంది. ఎంత ప్రయత్నం చేసినా షుగర్ కంట్రోల్ కాదు. సో ఈ రోజుల్లో మరి సాయంత్రం పూట, రాత్రిపూట చపాతీలు ఇవి తింటున్నప్పటికీ షుగర్ చాలా మంది కంట్రోల్ కావట్లేదు. సో బికాస్ గ్లూటెన్. సో నాటు గోధుమల్లో అయితే 5% గ్లూటెన్ ఉంటే ఈ హైబ్రిడ్ గోధుమల్లో దాదాపు అప్ టు 14% ఈ గ్లూటెన్ ఉంటుందమ్మా. సో నాటు గోధుమలు అందరికీ దొరికేటువంటి పరిస్థితి లేదు. హైబ్రిడ్ గోధుమలు వాడుతున్నాము. సరే, వీటి గురించి కాస్త సేపు పక్కన పెడితే వీటితో తయారైనటువంటి మైదా పిండి ఏదైతే ఉందో అందులో దాదాపు 24% వరకు కూడా ఈ గ్లూటెన్ ఉంటుందమ్మా. సో చాలా ఎక్కువగా ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే అవగాహన లోపంతో ఈ గోధుమల వల్ల ఈ షుగర్ పెరుగుతుంది, గోధుమల వల్ల షుగర్ వస్తుంది కాబట్టి మైదా పిండి మంచిదని చెప్పేసి మైదా పిండి వాడడం వల్ల పప్పులో కాలేసినట్లు సమస్య మరింత జటిలమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. సో ఈ గ్లూటెన్ అనేది చాలా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి. సో ఈ గ్లూటెన్ వల్ల అసలు మరిన్ని ఇబ్బందులు, ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయంటే గ్యాస్ట్రిక్ సమస్య వస్తుంది. రెండవది షుగర్ రావడము, ఉన్నటువంటి షుగర్ పెరగడము. సో ఈ గ్యాస్ట్రిక్ సమస్య ఎలాగంటేమా ఈ గ్లూటెన్ ఏం చేస్తుందంటేమా ఇప్పుడు
మీరు గమనించుంటారు, పూర్వకాలం అయితే ఈ వాల్ పోస్టులు కనిపించేటువంటి పేపర్లలో ఈ గ్లూటెన్ ఉన్నటువంటి మైదా పిండి నీళ్ళు కలిపేసి పేస్ట్లా చేసేసి ఆ పేపర్లకు అంటించేసి వాల్స్ కనిపించేవాళ్ళమ్మా. అంటే అంత గట్టిగా అంటుకొని పోతుంది అనమాట అది వాల్స్కి. సో అంత గ్లూటెన్ ఉన్నటువంటి ఈ మైదా పిండి కానీ లేకపోతే గోధుమ పిండి కానీ మనం ఆహార రూపంలో తీసుకున్నప్పుడు మన దేహంలో కూడా ప్రేవుల్లో గ్లూటెన్ కోటింగ్ లాగా ఏర్పడిపోతుంది. అంటే డైజెషన్కి కూడా ప్రాబ్లం అవుతుంది కదా. అంతే కదమ్మా. సో ఎప్పుడైతే గ్లూటెన్ ఆ యొక్క ఇంటెస్టైన్స్లో కోటింగ్ లాగా పేరుకొని పోయిందో మనం ఎంత పుష్కలమైనటువంటి ఎంత న్యూట్రిషియస్ వాల్యూ ఉన్నటువంటి పోషకభరితమైనటువంటి ఆహారం తీసుకున్నప్పటికీ ఆ తీసుకున్నటువంటి ఆహారం ప్రేవులు పీల్చుకోలేవమ్మా. సో ప్రేవులు పీల్చుకోలేకపోవడం ఒకటి, ఆహారం త్వరగా జీర్ణం కాదు. ఆహారం ఎక్కువగా జీర్ణం కాకుండా ప్రేవుల్లో చాలాసేపు ఉండడం చేత ఆహారం పులిసిపోతుంది. పులిసిపోవడం చేత గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తాయి. సో తేర్పుల రూపం రావచ్చు, కడుపులో మంట రూపం రావచ్చు, కడుపు ఉబ్బరం రూపంలో రావచ్చు, మోషన్స్ కాన్స్టిపేషన్ రూపంలో రావచ్చు, మోషన్స్ ఎక్కువగా కావడం, నంబర్ ఆఫ్ టైమ్స్ మోషన్స్ ఉండేటువంటి పరిస్థితి రావచ్చు. ఇన్ కేస్ ఒక్కొక్కసారి లోపల పుళ్ళు కూడా తయారవుతాం, అల్సర్స్ ఇంటెస్టైన్స్లో. సో ఇలాంటి అనేక రకాలైన కారణాలు ఈ గ్లూటెన్ వల్ల కలుగుతున్నాయి. సో రెండవది ఏంటంటే ఇప్పుడు ఈ గ్లూటెన్ ఏం చేస్తుందంటమ్మా, ఈ ప్యాంక్రియాస్లో ఐలెట్స్ ఆఫ్ లాంగ్రిహెన్స్ సెల్స్ అని చెప్పేసి ఉంటాయి. సో ఈ ఐలెట్స్ ఆఫ్ లాంగ్రిహెన్సే ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుంటాయి. ఎప్పుడైతే మనకు ఈ గ్లూకోజ్ మెటబాలిజం బాగా జరగాలంటే ఇన్సులిన్ ఉత్పత్తి అవసరం. ఈ గ్లూటెన్ ఏం చేస్తుందంటే డైరెక్ట్గా ప్యాంక్రియాస్ ఉన్నటువంటి ఐలెట్స్ ఆఫ్ లాంగ్రిహెన్స్ అనేటువంటి ఆ సెల్స్ మీద దాడి చేసేసి ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గించేస్తుంది. ఎప్పుడైతే ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గిపోతుందో మన బ్లడ్లో ఉన్నటువంటి ఈ యొక్క గ్లూకోజ్ మెటబాలిజం డైజెస్ట్ కాదమ్మా, దానివల్ల విపరీతంగా షుగర్ పెరిగిపోతుంది. సో ఇలా నంబర్ ఆఫ్ రీజన్స్ వల్ల గ్లూటెన్ను ఎప్పుడో ఒకసారి తీసుకోవడం తప్పులేదు, కానీ యాజ్ యూజువల్గా మరి ఈ గోధుమ పిండి మైదా పిండితో చేసినటువంటి పదార్థాలు వాడడం మంచిది కాదు. రెండోది ఏంటంటే ఈవెన్ గోధుమ పిండి కూడా రీఫైన్డ్ గోధుమ పిండి వాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఫైబర్ లేనటువంటి ఆల్మోస్ట్ కొద్ది గొప్ప ఉండొచ్చు కానీ ఫైబర్ చాలా తక్కువ ఉండేటువంటి గోధుమ పిండిని మనం వాడుతున్నాం కాబట్టి సమస్య మరింత జటిలమయ్యేదానికి అవకాశం ఉందమ్మా. సో ఇవన్నీ చెప్పేసరికి మీకు కొంత సందేహం కూడా రావచ్చు, దీన్ని ఎట్లా రెక్టిఫై చేయాలని చెప్పేసి. మనసు ఉంటే మార్గం ఉంది. సో ఎలాగంటేమా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు గోధుమ పిండితో కానీ లేకపోతే మైదా పిండితో కానీ చపాతీలు కానీ రోటీలు కానీ ఏవైనా చేసుకున్నారనుకోండి, అలా కాకుండా నేను చెప్పేదంటే మల్టీగ్రెయిన్, సో మల్టీ మిలెట్స్, వీటిల్లో గోధుమలు కలిపితే కలుపుకోవచ్చుమా. అలాగైనా రోటీలు తయారు చేసుకొని తీసుకోవచ్చు, కొంత గ్లూటెన్ శాతం తగ్గేదానికి అవకాశం ఉంటుంది. రెండవది ఏంటంటే ఒకవేళ గోధుమలే వాడాలన్నా మైదాలే వాడాలన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 పుల్కాలు కానీ 2 చపాతీలు కానీ తయారు చేసుకొని తీసుకోవాలంటే అవి తయారు చేసుకున్న తర్వాత వాటిలోకి వెజిటబుల్ కర్రీస్ ఎక్కువ వాడుకోవాలమ్మా. సో లీఫీ వెజిటబుల్స్ కానీ నాన్ లీఫీ వెజిటబుల్స్ కానీ ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ ఎక్కువగా ఆల్మోస్ట్ 250 గ్రామ్స్ నుంచి 500 గ్రామ్స్ ½ కేజీ వరకు మనం కూరలు ఎక్కువగా తయారు చేసుకొని తీసుకోవడం వల్ల ఈ యొక్క ఇందులో ఉన్నటువంటి గ్లూటెన్ కూడా మనకు హాని చేయదమ్మా. సో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే ఫైబర్ కంటెంట్ ఉన్నటువంటి అలాంటి ఆహారాన్ని గ్లూటెన్తో మనం ఇంటర్లో పంపించామో అప్పుడు ఈ పేవుల్లో గ్లూటెన్ అంటుకుంటుందని చెప్పాను కదమ్మా, అక్కడ అంటుకోకుండా ఫ్లష్ అవుట్ చేసేస్తుంది. సో ప్రేవులు పరిశుభ్రంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అండ్ సెకండ్ బెనిఫిట్ ఏంటంటే దీనివల్ల ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫైబర్ వల్ల గుడ్ బ్యాక్టీరియా విపరీతంగా పెరిగిపోతుంది. ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా కూడా గట్ బ్యాక్టీరియా మీద చాలా ఫోకస్ ఏర్పడిందమ్మా ఈ 4-5 సంవత్సరాల నుంచి. సో ఫైబర్ మనం ఇటువంటి మంచి ఫైబర్ తీసుకోవడం వల్ల మంచి గుడ్ బ్యాక్టీరియా పెరుగుతుంది, బ్యాడ్ బ్యాక్టీరియా తగ్గిపోతుంది. గుడ్ బ్యాక్టీరియా పెరిగే కొద్దీ దేహానికి అనేక రకాల మేలు జరుగుతాయమ్మా. సో ఒబెసిటీ రాదు, షుగర్ రాదు, బీపీ రాదు, జాయింట్ పెయిన్స్ రావు, అలర్జిక్ ప్రాబ్లమ్స్ రావు, ఆడవాళ్ళలో పీసీఓడి ప్రాబ్లమ్స్ రావు, తర్వాత మెదడుకు సంబంధించినటువంటి సమస్యలు రావు, హార్ట్కు సంబంధించినటువంటి సమస్యలు రావు, సైకియాట్రిక్ డిజార్డర్స్ రావు, అదేవిధంగా ఈ ఐబిఎస్ ఇలాంటి సమస్యలు రావు. ఇలాంటి అనేక రకాలైన సమస్యలు రాకుండా ఉండేందుకు మరి ప్రేవుల్లో ఉన్నటువంటి గుడ్ బ్యాక్టీరియా చాలా అవసరం. మనకేంటంటే కేవలము మెదడునే ఆలోచన చేస్తుంటాం కూడా, సెకండ్ బ్రెయిన్ అని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో కేంద్ర స్థానం అంతా అక్కడ ఉంది. అక్కడ మనం రెక్టిఫై చేయగలిగితే ఈ సమస్యలన్నీ రాకుండా ఉంటాయమ్మా. సో ఈ విధంగా చేసే పద్ధతి ఒకటి, కర్రీస్ ఎక్కువ తీసుకోవడం. సెకండ్ ఆప్షన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 కిలో గోధుమలు తీసుకున్నారనుకోండి, ఒక 1/2 కిలో రాగులు, 100 గ్రామ్స్ సోయాబీన్స్ అన్నీ కలిపేసేసి మిక్సీలో పట్టేసేసి సో వాటితో ఏదైనా ఈ రోటీస్ ఇలాంటివి వాడుకొని తీసుకోవడం వల్ల కూడా గ్లూటెన్ ప్రభావం అంత ఉండదమ్మా. సో ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్త తీసుకోవడం వల్ల గ్లూటెన్ ఇబ్బంది లేకుండానే ఈవెన్ మనం గ్లూటెన్ తీసుకున్నప్పటికీ మన దేహానికి హాని చేయకుండా ఉండేందుకు ఇవన్నీ కూడా ఉపయోగపడతాయమ్మా. ఓకే, ఇప్పుడు ఐబిఎస్ చాలా మందిలో ఇప్పుడు చాలా కామన్గా చూస్తున్నాం. సో మన ఆయుర్వేదంలో ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంది? డైటరీ చేంజెస్ తోటి క్యూర్ అవుతుందా?
చాలా చాలా మంచి ట్రీట్మెంట్ ఉందమ్మా. నిజంగా ఐబిఎస్ అనేసరికి నాకు కొన్ని విషయాలు గుర్తొస్తున్నాయమ్మా. సర్వసాధారణంగా ఒక వ్యక్తికి ప్రేవులకు సంబంధించినటువంటి సమస్యలు ఎదురైనప్పుడు డాక్టర్ గారి వద్దకు వెళ్తారు. సో వ్యాధి నిర్ధారణలో భాగంగా డాక్టర్ గారు మరి బ్లడ్ టెస్టు, తర్వాత అల్ట్రాసౌండ్ స్కాను, సిటీ స్కాను, అవసరాన్ని బట్టి బయాప్సీస్ అన్ని పరీక్షలు చేస్తారమ్మా. సో అన్ని పరీక్షలు నార్మల్గా ఉంటాయి. అప్పుడు పేషెంట్ కూడా చాలా డిసప్పాయింట్ అయిపోతాడు. ఏంటండి నేనేమో బాధపడుతున్నాను, పరీక్షల్లో చూస్తే ఏం లేదు, నా సమస్య ఇట్లా అయిపోయిందని చెప్పేసి మరి డాక్టర్ గారితో చెప్తారు. సార్ ఏంటి సార్ నా పరిస్థితి? డాక్టర్ గారు ఏం చెప్తారు? ఏం లేదయ్యా, నువ్వు భరోసాగా ఉండు, నీకు ఎటువంటి సమస్య లేదు, మంచిగా పౌష్టికరమైన ఆహారం తీసుకోండి, మానసికంగా ధైర్యంగా ఉండండి, దాని గురించి ఆలోచన చేయొద్దండి అని చెప్పేసి భరోసా ఇచ్చేసి మానసిక ధైర్యం ఇచ్చేసి పంపించేస్తారు మా. సో వీళ్ళకి మాత్రము మళ్ళీ యథారాజా తదే ప్రజ మళ్ళీ మొదలవుతుంటుంది ఆ సమస్య వచ్చేసరికి. సో వీళ్ళు ప్రయాణాలు చేయాలన్నా, ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా, ఏదైనా ఇంకెక్కడికైనా వెళ్ళాలన్నా, ఒక ఇంటర్వ్యూస్కి వెళ్ళాలన్నా, ఏదైనా ప్రోగ్రామ్స్కి వెళ్ళాలన్నా, ప్రతి చిన్నదానికి ప్రేవుల కదలికలు మొదలైపోయి అన్కంట్రోలబుల్ మోషన్స్ కూడా కొంతమందికి అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది మా. సో అందుకే దాని పేరు ఐబిఎస్, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్. ఇరిటబిలిటీ అంటే శారీరక కారణాలు, మానసిక కారణాలు రెండు తోడైనప్పుడు ఇరిటబిలిటీ వచ్చేస్తుంది. అందుకే దీన్ని సైకోసొమాటిక్ డిసీజ్ అని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందమ్మా. సో కేవలము ఈ యొక్క సొమాటిక్ డిసీజ్ అని చెప్పట్లేదు అనమాట, సైకోసొమాటిక్ మనసు యొక్క ప్రభావం కూడా ఉందన్నమాట. స్ట్రెస్ వల్ల వస్తుందని అంటే ఎగ్జాక్ట్లీ ఈ స్ట్రెస్, తర్వాత సరిగ్గా నిద్రపోకపోవడము, తర్వాత ఈ ఫాస్ట్ ఫుడ్స్, స్పైసీ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటుండడము, తర్వాత మోనోసోడియం గ్లూటమేట్ కలిసినటువంటి ఈ ప్రిజర్వేటివ్ ఫుడ్స్ ఇట్లాంటివి ఎక్కువ తీసుకోవడము, అన్యాచురల్గా మన బాడీకి హాని చేసేటువంటి ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్లనే ఈ యొక్క ప్రాబ్లం వస్తుంటుందమ్మా. సో మీరు అన్నట్లు మానసిక ఒత్తిడి వీటన్నిటి వల్ల దీనికి చాలా రెమెడీస్ ఉన్నాయమ్మా. ఆయుర్వేద వైద్య విధానంలో మీకు ఒక రెమెడీ కూడా చెప్తాను చూడమ్మా, నిజంగా చాలా ఆశ్చర్యపోతారు. చెప్పండి సార్. మా ఈ 40 ఏళ్ల ప్రాక్టీస్లో ఎంతోమందికి మేము సలహా ఇవ్వడం జరిగింది. వాళ్ళు వాడేసి చక్కగా ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాతనే మన ప్రేక్షకుల కోసం మరి మీరు అడిగారు కాబట్టి ఆ ఫార్ములా కూడా నేను చెప్తానమ్మా, ఈజీగా తయారు చేసుకోవచ్చు. సో దీనికి కావాల్సిన పదార్థాలమ్మా, ఒక 100 గ్రామ్స్ జీలకర్ర. సో 100 గ్రామ్స్ జీలకర్రని కాస్త వేయించేసేసి పౌడర్ చేసుకోవాలి. అట్లే ఒక 20 గ్రామ్స్ గసగసాలు, మీకు ఐడియా ఉంటుంది పాపీ సీడ్స్. సో మనకు మార్కెట్లో దొరుకుతాయి, ఇంచుమించు డిపార్ట్మెంటల్ స్టోర్స్లో దొరుకుతాయి, ప్రతి ఇంట్లో కూడా ఉంటాయమ్మా గసగసాలు. సో అదొక 10 గ్రామ్స్, 20 గ్రామ్స్ వరకు తీసుకోవచ్చుమా. 10 to 20 గ్రామ్స్ గసగసాలు తీసుకోవాలి. తర్వాత దాల్చిన చెక్క అదొక 10 గ్రామ్స్, శొంఠి 10 గ్రామ్స్. సో జీలకర్ర 100 గ్రామ్స్, గసగసాలు 10 to 20 గ్రామ్స్, దాల్చిన చెక్క 10 గ్రామ్స్, ఫైనల్గా సో శొంఠి 10 గ్రామ్స్. సో ఈ పదార్థాలన్నీ బాగా కలిపేసేసి పౌడర్గా తయారు చేసుకొని జల్లించి ఉంచుకొని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని జస్ట్ రోజు మార్నింగ్ ఆహారానికి ఒక అరగంట ముందు, రాత్రి ఆహారానికి ఒక అరగంట ముందు ఒక 30 ml ఫ్రెష్ కర్డ్ పెరుగులో కలిపేసి తీసుకోవాలమ్మా. జస్ట్ ఇదే మెడిసిన్ కొన్నాళ్ళ పాటు రెగ్యులర్గా వాడుకోవడం వల్ల ఆ ప్రేవుల్లో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందడమే కాకుండా ప్రేవుల కదలికలు తగ్గిపోతాయి. అందులో ఇప్పుడు జీలకర్రలో ఉన్నటువంటి థైమాలు, థైమోక్విన్ అనేటువంటి రసాయన పదార్థాలు, అదేవిధంగా ఈ యొక్క గసగసాలో ఉన్నటువంటి పెపావరిన్, సోమ్నిఫెరిన్ లాంటి రసాయన పదార్థాలు, దాల్చిన చెక్కలో ఉన్నటువంటి మరి క్యుమినాల్డిహైడ్ లాంటి రసాయన పదార్థాలు, శొంఠిలో ఉన్నటువంటి జింజరాలు, షాగోలు అనేటువంటి రసాయన పదార్థాలు, ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా జీర్ణ వ్యవస్థ మీద, మనస్సు మీద పనిచేసి ఆ యొక్క సమస్య తగ్గేందుకు చాలా చక్కగా సహకరిస్తాయమ్మా. సో ఈ యొక్క ఔషధం కూడా గసగసాలు ఉన్నాయి కాబట్టి మా కంటిన్యూగా ఒక 2 months మ్యాక్సిమం వాడేసేసి మళ్ళీ 1 month 2 months గ్యాప్ ఇచ్చేసి వాడుకుంటుండాలి. ఎందుకంటే మిగతా పదార్థాలన్నీ రోజు వాడుకోవచ్చు, కానీ ఈ గసగసాలు ఉన్నటువంటి ఏ మెడిసిన్ అయినా కొన్నాళ్ళ పాటు వాడేసి ఆపేసి మళ్ళీ కొన్నాళ్ళు వాడుతుండాలి, కానీ కంటిన్యూ వాడకూడదమ్మా. ఓకే, అయితే ఇప్పుడు మీరు ఇందాక పెరుగులో కలిపి తీసుకోవాలన్నారు కదా, కొందరికి పెరుగు పడదు, అట్లాంటి వాళ్ళు ఎట్లా తీసుకోవాలి? అలాంటి వాళ్ళు మజ్జిగతో తీసుకోవచ్చుమా. మజ్జిగ కూడా పడదు అనుకోండి, జనరల్గా పెరుగు పడకపోతే మజ్జిగ పడదు, జస్ట్ దాన్ని తేనెతో తీసుకోవచ్చుమా. ఈవెన్ కొంతమందికి షుగర్ పేషెంట్స్ తేనెకు భయపడతారు, వాటర్తో తీసుకోవచ్చుమా. సో ఏ పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో తీసుకోవడం వల్ల రిజల్ట్స్ అయితే బాగా ఎంకరేజింగ్ ఉంటాయమ్మా. సో ఇంకోటి మీరు పెరుగు ఇప్పుడే సందర్భం వచ్చింది కూడా చెప్తున్నామా, పెరుగుతో తీసుకున్నప్పుడు కూడా ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి పెరుగును వెంటనే ఔషధంగా వాడుకోకూడదమ్మా. చాలామందికి తెలియదు, ఫ్రిడ్జ్ నుంచి తీసి ఆ చల్లగా ఉన్నప్పుడే ఈ యొక్క ఫార్ములా పౌడర్ అందులో కలిపేసి తీసుకోవడం మంచిది కాదు. నార్మల్ టెంపరేచర్ వచ్చిన తర్వాత ఈ పౌడర్ కలుపుకొని తీసుకోవచ్చు. సో ఈ మధ్య బాగా ఓక్రా వాటర్ ట్రెండ్ అవుతా ఉంది, అసలు ఓక్రా వాటర్ అంటే ఏంటిది? చాలా మంచి ప్రశ్న అమ్మా. చాలా మంది నన్ను కూడా అడుగుతుంటారు అమ్మా, సార్ ఓక్రా వాటర్ అంటున్నారు, అసలు ఏంటి సార్ ఇది అని చెప్పేసి. సో దానికి సంబంధించి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తానమ్మా, చాలా యూజ్ అవుతుంది.
ఆధునికంగా అంటే ఇంగ్లీషు మాట్లాడేటువంటి దేశాల్లో ఓక్రా అంటే బెండకాయ అని అర్థం అమ్మా వాళ్ళ లాంగ్వేజ్లో. సో దీన్నే లేడీస్ ఫింగర్ అని, భిండి అని చెప్పేసి రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. ఇట్ ఈస్ నథింగ్ బట్ బెండకాయ నీళ్ళమ్మా. మనకు తెలుగులో బెండకాయ నీళ్ళు అనిపిస్తే అదేదో అనిపిస్తుంది, వాడు ఓక్రా వాటర్ అంటే ఏదో గొప్పగా అనిపిస్తుంటుందమ్మా. వాళ్ళ భాషలో ఆ మాట చెప్తారు అనమాట, ఇట్స్ నథింగ్ బట్ ఓక్రా వాటర్. ఈ మధ్యకాలంలో మరి సెలబ్రిటీస్ కూడా చాలామంది వాడుతున్నారు కాబట్టి ఇది రోజు రోజుకు అంత పాపులర్ అయిపోతుంది. నిజంగా చెప్పాలంటే కామన్ మ్యాన్ నుంచి రిచ్ పీపుల్ వరకు అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడేటువంటి, అందరికీ అందుబాటులో ఉండేటువంటి, అందరికీ ఉపయోగపడేటువంటి పోషకాంశాలతో కూడినటువంటి పదార్థాల్లో ప్రధాన స్థానంలో వాడుకోదగ్గ పదార్థాల్లో ఓక్రా వాటర్ కూడా ఒకటమ్మా. సో దీంట్లో బెనిఫిట్స్ ఉన్నాయంటే అన్ని బెనిఫిట్స్ ఉన్నాయమ్మా. ముఖ్యంగా ఈ ఆధునిక కాలంలో వచ్చేటువంటి జబ్బులను చెక్ పెట్టేందుకు, ఆ జబ్బులు రాకుండా ఉండేందుకు చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఉపయోగపడేటువంటి అద్భుతమైనటువంటి ఆ యొక్క కెమికల్స్, రసాయన పదార్థాలు ప్రకృతి మాత నిక్షిప్తీకరించి మానవుడికి ప్రసాదించడం జరిగిందమ్మా. అది ఓక్రా వాటర్ యొక్క ప్రత్యేకత. సో మనం ఆధునికంగా మనం ఆలోచన చేసినప్పుడేమో సైంటిఫిక్గా ఈ యొక్క ఓక్రా వాటర్లో విటమిన్ ఏ, విటమిన్ సి, అదేవిధంగా మ్యాంగనీసు, కాల్షియము, విటమిన్ కే, సెలీనియము, అట్లే ఫైబరు, తర్వాత మ్యూకస్ అదే ఈ మ్యూసిలేజ్ అమ్మ, ఈ మ్యూసిలేజు ఇలాంటి అనేక రకాల రసాయన పదార్థాలు ఉన్నాయమ్మా. సో ఇవన్నీ కూడా ఆధునిక కాలంలో వచ్చేటువంటి జబ్బులకు బాగా చెక్ పెడతాయమ్మా. ఈ ఆధునిక కాలంలో ఓవర్ వెయిట్ కామన్ ప్రాబ్లం అయిపోయింది, తర్వాత ఈ షుగర్ కామన్ ప్రాబ్లం అయిపోయింది, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కామన్ ప్రాబ్లం అయిపోయింది, మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు కామన్ ప్రాబ్లం అయిపోయినాయి. సో తర్వాత బాడీ రెసిస్టెన్స్ పవర్ తగ్గడం కామన్ ప్రాబ్లం అయిపోయింది, ఐ ప్రాబ్లమ్స్ కామన్ ప్రాబ్లం అయిపోయినాయి. ఈ ప్రాబ్లమ్స్ అన్ని చాలా వరకు చెక్ పెట్టేందుకు ఓక్రా వాటర్ చాలా చక్కగా పనిచేస్తుందమ్మా. సో ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ విటమిన్ ఏ, సో ఇందులో విటమిన్ ఏ ఉండడం చేత ఏం చేస్తుంటే అందరికీ తెలిసినటువంటి విషయమే. సో కంటికి చాలా మంచిది. సో ఈ రోజుల్లో చిన్న వయసు వాళ్ళకే మరి కంటి సమస్యలు వస్తున్నాయి. సర్వసాధారణంగా దేహధర్మాల రీత్యా, వయస్సు రీత్యా, శరీర ధర్మాల రీత్యా ఒక వయస్సు అంటే 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు దాటిన తర్వాత కంటి సమస్యలు రావడం సర్వసాధారణమ్మా. కానీ ఈ రోజుల్లో చాలా చిన్నపిల్లలు, ఉదాహరణకి మీరు ఒక 50 మంది స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ మీరు గమనించినట్లయితే దాదాపు 10 నుంచి 20 మందికి స్పెట్స్ అవసరపడుతున్నాయి. సో కంటికి సంబంధించిన సమస్యలు చిన్నప్పటి నుంచే మొదలవుతున్నాయని చెప్పేసి మనకు బ్లైండ్గా తెలిసిపోతుందమ్మా. సో మరి విటమిన్ ఏ ఉన్నటువంటి ఈ ఓక్రా వాటర్ను వాడుకోవడం వల్ల అలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు చాలా ఉపయోగపడుతుందమ్మా. రెండోది ఏమంటే ఈ యొక్క ఓక్రా వాటర్ లేదా బెండకాయ నీళ్ళలో ఈ ల్యూటిన్, జియోగ్జాంతిన్ అనేటువంటి కెమికల్స్ కూడా ఉన్నాయి. ఈ ల్యూటిన్, జియోగ్జాంతిన్ అనేటువంటి కెమికల్స్ కూడా ఏంటంటే ఈ ఐకి సంబంధించిన డిసీజెస్ రాకుండా, కంటికి రక్షణ కలిగించడమే కాకుండా క్యాట్రాక్ట్, ఈ శుక్లం అంటారు కదమ్మా, అది త్వరగా రాకుండా, వచ్చినటువంటి శుక్లం కూడా త్వరగా మెచ్యూర్ కాకుండా ఉండేందుకు కూడా ఈ యొక్క చాలా కాలం డిలే చేసేదానికి కూడా ఈ ఓక్రా వాటర్లో ఉన్నటువంటి జియోగ్జాంతిన్, ల్యూటిన్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉపయోగపడతాయమ్మా. అండ్ వన్ మోర్ థింగ్, విటమిన్ ఏ ప్లస్ సి ఇందులో ఉండడం చేత విటమిన్ సి వ్యాధి నిరోధక శక్తిని విపరీతంగా పెంచేస్తుందమ్మా. సో మనకు విటమిన్ సి అనేసరికి ఉసిరికాయ గుర్తొస్తుంటుంది, అదేవిధంగా టమోటా గుర్తొస్తుంది, చింతపండు గుర్తొస్తుంటుంది, నిమ్మకాయ గుర్తొస్తుంటుంది. దీంట్లో కూడా విటమిన్ సి ఉంటుందమ్మా. సో ఎప్పుడైతే మన బాడీలో రెసిస్టెన్స్ పవరు, ఇమ్యూనిటీ పవరు, అదేవిధంగా వ్యాధి నిరోధక శక్తి బాగా ఉంటుందో చిన్న జబ్బులు వచ్చినా మనల్ని ఏం చేయలేమో, ఆ జబ్బులు రాకుండా ఉంటాయి. వచ్చినటువంటి జబ్బులు కూడా చాలా త్వరగా తగ్గేందుకు అవకాశం ఏర్పడుతుంది. సో విటమిన్ సి కూడా బాగుందమ్మా. అండ్ వన్ మోర్ థింగ్, ఈ విటమిన్ సి ఉండడం వల్ల ఇప్పుడు మొదట్లోనే మనం చెప్పుకున్నాం సెలబ్రిటీస్ వీళ్ళు బాగా వాడుతున్నారని చెప్పి. బికాస్ ఆఫ్ ది రీజన్ ఏంటంటే ఈ కొలాజిన్ బాగా ఉత్పత్తి చేసేస్తుంది. సో బాడీలో చర్మం కింద కొలాజిన్ బాగా ఉత్పత్తి అయ్యి స్ట్రాంగ్ ఉందో చర్మం ముడతలు పోవడం కానీ, చర్మం కలర్ మారడం కానీ అట్లా లేకుండా ఈవెన్ వయసు వచ్చినప్పటికీ కూడా చిన్న వయసు వాడు ఉన్నట్లు చర్మం ఉంటుందమ్మా. సో చర్మం సౌందర్యవంతం ఉంటుంది, ముఖం సౌందర్యవంతంగా ఉంటుంది. సో వాళ్ళకి అవన్నీ అవసరం కదమ్మా. సో మిగతా వాళ్ళకైతే అవసరం లేదు కానీ అఫ్ కోర్స్ ఈ రోజుల్లో అందరికీ అవసరమే. ఈ రోజుల్లో మరి అందరూ కూడా సౌందర్యం కోసం ఇదిగా వాళ్ళు అభిలషిస్తున్నారు కాబట్టి అందరికీ ఉపయోగపడుతుంది. సో కాబట్టి కొలాజిన్ ప్రొడక్షన్ పెంచుతుంది అన్నమాట. అయితే ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఓక్రా వాటర్ ఎట్లా యూజ్ చేయాలి చెప్తానమ్మా. సో దీన్ని కూడా అంటమ్మా వాడే విధానం కరెక్ట్గా తెలిస్తే దాన్ని సక్రమంగా వినియోగించుకోవచ్చమ్మా. అండ్ ఇంకొక విషయం చెప్పేసి కూడా ఈ వాడే విధానం చెప్తానమ్మా. వీటన్నింటికంటే కూడా ఇందులో ఏమంటే మ్యూసిలేజ్ విపరీతంగా ఉంటుందమ్మా. ఇప్పుడు బెండకాయలో మ్యూసిలేజ్ విపరీతంగా ఉండడం చేతనే చాలామంది బెండకాయ తినాలన్నా ఇష్టపడరు, తాగారన్నా ఇష్టపడరు. కానీ బెండకాయ నీళ్ళు అనేసరికి మనకి ఎంత అవసరం అంత మ్యూసిలేజ్ బాడీలో పోతుంది, తీసుకోవడానికి కూడా ఇబ్బంది ఉండదమ్మా.
సో ఈ యొక్క మ్యూసిలేజ్ విపరీతంగా ఉండడం, ఎక్కువగా ఉండడం చేత ఇదేం చేస్తుందంటమ్మా, ఈ మ్యూసిలేజ్ ఉన్నటువంటి ఈ బెండకాయ నీళ్ళ మనం తీసుకోవడం వల్ల ఈ మ్యూసిలేజ్ ప్రేవుల్లో కోటింగ్ లాగా ఏర్పడేసి దానివల్ల ఏం జరుగుతుంటేమా, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజుల్లో వివిధ కారణాల రీత్యా ఈ యొక్క హెవీగా ఆయిల్ ఫుడ్ తీసుకుంటున్నాం, తర్వాత నూనెతో వేయించినటువంటి పదార్థాలు, తర్వాత ఈ నెయ్యి కలిసినటువంటి పదార్థాలు, ఒక్కోసారి ఈ డాల్డా కలిసినటువంటి పదార్థాలు, కొవ్వు పదార్థాలు విపరీతంగా తీసుకుంటున్నాము. సో ఇవన్నీ కూడా చాలామందికి మంచిది కాదని తెలుసు, కానీ తప్పని పరిస్థితుల్లో సమాజంలో కొన్ని నార్మ్స్ ఉంటాయి కాబట్టి తప్పని పరిస్థితుల్లో కొంతమంది తీసుకోకుండా ఉండలేనటువంటి పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ ఇలాంటి పదార్థాలు తెలిసి తెలియక తీసుకుంటున్నప్పటికీ ఇలాంటి పదార్థాలు దేహంలోకి వెళ్లకుండా దొడ్లోకి వెళ్ళేందుకు ఇది ఉపయోగపడుతుందమ్మా. అంటే మోషన్ ద్వారా బయటికి వెళ్ళిపోతుందమ్మా. సో అబ్జర్వ్ కాదు, ఆయిల్ ఉన్నప్పటికీ ఆ నాలిక రుచి తీసుకున్నప్పుడే కదమ్మా లోపలికి పోయిన తర్వాత మళ్ళీ దాని ఇంపాక్ట్ ఇది ఉండకుండా, సో ప్రేవుల్లో ఉన్నటువంటి ఈ మ్యూసిలేజ్ ఏదైతే ఉందో అది వీటిని అబ్జర్వ్ కాకుండా బయటికి నెట్టేసేస్తుంది. సో దానివల్ల కొవ్వు పెరగడం కానీ, ఒబెసిటీ రావడం కానీ, కొలెస్ట్రాల్ పెరగడం కానీ, రక్తనాళాలకు సంబంధించిన సమస్యలు కానీ, గుండె జబ్బుల సమస్యలు కానీ, మెదడుకు సంబంధించిన జబ్బులు కానీ రావమ్మా. సో ఈ మల్టిపుల్ బెనిఫిట్స్, అందుకే నేను స్పెషల్ చేసి చెప్పడం అనమాట. అట్లే రెండవది ఏమంటే ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉందమ్మా. ఈ రోజుల్లో మరి కార్బోహైడ్రేట్స్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నాము, అదేవిధంగా ఫ్యాట్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నాము, ప్రోటీన్ ఫుడ్ తగ్గించినాము, అదేవిధంగా జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్ ఇలాంటివన్నీ బాడీకి హాని చేసేటువంటి ఆహార పదార్థాలు ఎక్కువ తీసుకుంటున్నాం, కానీ ఫైబర్ తక్కువైందమ్మా. దీంట్లో మంచి ఫైబర్ ఉంటుంది. సో ఈ ఫైబర్ వల్ల ఏమంటే బాడీకి అనేక రకాలుగా ఉపయోగపడతాయమ్మా. ఈ ఫైబర్ కూడా గుడ్ బ్యాక్టీరియా పెంచుతుంది, తర్వాత ఇతర అనేక జబ్బులు రాకుండా ఉండేందుకు ఉపయోగపడుతుంది, మోషన్ ఫ్రీగా అయ్యేందుకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా మరొక ప్రత్యేకత ఏంటంటేమా, ఈ ఫైబర్ తీసుకుని ఉండడం వల్ల త్వరగా ఆకలి ఇవ్వదమ్మా. సో ఈ రోజుల్లో ఏమైతుందంటే ఇడ్లీనో ఇంకోటి తీసుకునేసరికి 2 గంటలు వేసుకొని మళ్ళీ ఆకలి అయిపోతుంది, మళ్ళీ ఫుడ్ తింటారు, మళ్ళీ అది జీర్ణం అయిపోతుంది. ఇదంతా కొవ్వు కింద, ఫ్యాట్ కింద, లేకపోతే ఏదో అదర్ వేరే విధంగా బాడీకి హాని చేసే పద్ధతులు తయారైపోతుంది. సో ఎప్పుడైతే ఆకలిని నియంత్రించేటువంటి శక్తి బెండకాయ ద్వారా కలుగుతుందో ఆకలి మనకు నియంత్రణలో ఉంటుంది. కాబట్టి తీసుకునే ఆహార పదార్థాలను కూడా తక్కువగా తీసుకోగలము. అప్పుడు పోషకభరితమైన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల సైడ్ బెనిఫిట్స్ బాగుంటాయమ్మా. సో ఫైబర్ అంత ఎక్కువగా ఉంటుంది అనమాట. కాబట్టి ఫైబర్ ఉన్నటువంటి ఈ యొక్క ఓక్రా వాటర్ చాలా చాలా మంచిది. సరే, మీరు అడిగినట్లు ఎలా వాడుకోవాలంటే నైటు ఒక గ్లాస్ వాటర్లో సో 5 or 6 లేడీస్ ఫింగర్ బెండకాయలు నిలువుగా కానీ అడ్డంగా కానీ కట్ చేసేసి అందులో వేసేసి మూత పెట్టేసేయాలి. మూత పెట్టేసేసి ఫిల్టర్ చేసేసి ఉదయం పూట పరిగెడమ తాగాలి. ఇంతేమ్మా. సో ఆ విధంగా నానవడం వల్ల అంటే విపరీతమైన జిగురు అయిపోతుందమ్మా, తీసుకోవడం కష్టంగా ఉంటుంది. ఫిల్టర్ చేసేసరికి ఆ జిగురు కూడా తగ్గిపోతుందమ్మా, ఈజీగా తీసుకోవచ్చు. మ్యూసిలేజ్ ఉంటుంది మనకు, బాడీకి పడేంత మ్యూసిలేజ్ అయితే మన బాడీలోకి వెళ్ళిపోతుంది. ఆ చేతికి కానీ నోట్లో జిగురు కానీ ఏమి ఉండదమ్మా. సో దీంతో పాటు కావాలంటే కాస్త మిరియాల పొడి, తేనె, నిమ్మరసము ఇలాంటి అవసరాన్ని బట్టి వాడుకోవచ్చు. ఇలా వాడుకోవడం వల్ల మరి నేను చెప్పినట్లు ఈ ఓక్రా వాటర్ యొక్క బెనిఫిట్ చాలా అద్భుతంగా ఉంటాయమ్మా. ఓక్రా వాటర్ ఇంకోటి ఏంటంటే బెండకాయలు మనకు సంవత్సరం అంతా దొరుకుతాయి, జనరల్గా చీప్గా దొరుకుతాయి, పెద్ద కాస్ట్ కూడా ఉండవు. వాడేటప్పుడు కొంచెం శుభ్రం చేసేసి కడిగేసేసి కట్ చేసి వాడుకుంటే సరిపోతుంది. ఓకే. సో ఇప్పుడు బాగా బ్రౌన్ రైస్, క్వినోవా ఇవన్నీ తింటున్నారు. ఏది మంచిది, ఏది తింటే షుగర్ పేషెంట్స్కి కానీ నార్మల్గా అందరికీ, షుగర్ పేషెంట్స్ అనే కాదు అందరికీ ఏది మంచిది, అసలు ఏది తినాలి? రైసు లేనిదే ముఖ్యంగా దక్షిణ భారత ప్రజలకి సాధ్యం కాదు, మన ఇండియన్స్కి అసలు. సో మల్లెపూలు లాంటి బియ్యంతో తయారు చేసినటువంటి మల్లెపూలు లాంటి రైస్ లేనిది మనకు ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు. సెటైటీ సెంటర్ కూడా కంఫర్టబిలిటీ ఉండదమ్మా. ఏదో కొరత. మీరు ఎన్ని పంచభక్ష పర్వాలు ఎన్ని తీసుకున్నప్పటికీ రైస్ ఉంటేనే మనకేదో ఆ సాటిస్ఫాక్షన్. అది చిన్నప్పటి నుంచి మన అలవాటు పడిపోయినాం. సో రైస్ తీసుకొని ఉండలేరు. చాలామంది కూడా షుగర్ ఉన్నప్పటికీ షుగర్తో అయినా అట్లే లాక్కొస్తుంటారు తప్ప కొంత రైస్ మానాలన్నా మానలేని పరిస్థితి చాలా మందిలో ఉందమ్మా. సో యాక్చువల్గా ఈ రైస్ అనేది ఇన్ జనరల్గా వైట్ రైసు, అదేవిధంగా బ్రౌన్ రైసు, బాస్మతి రైసు, ఈ మధ్య కాలంలో వచ్చేటువంటి కినోవా రైసు. యాక్చువల్గా కినోవా రైస్ అనేది అమెరికన్ ఇతర దేశాల్లో పండేటువంటి రైసు. సో ఈ రోజుల్లో మరి టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి మరి భారతదేశంలోనే పండిస్తున్నారు, కాస్ట్ కూడా తగ్గిపోయింది. ఈ మధ్య కాలంలో కినోవా రైస్ కూడా ప్రాధాన్యత పెరిగిందమ్మా. ఎందుకంటే దాంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, తర్వాత ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి. సో కార్బోహైడ్రేట్స్ కూడా మిగతా రైస్తో పోల్చుకుంటే కొంచెం తక్కువ ఉంటాయి. సో అదర్ న్యూట్రియంట్స్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి. బి కాంప్లెక్స్ ఇవన్నీ
క్వినోవా రైస్లో. సో కాబట్టి క్వినోవా రైస్ కూడా అందరూ వాడుతున్నారు, కానీ ఈ రోజు అయితే సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండడం లేదమ్మా. సో మిగతా రైస్తో పోల్చుకుంటే లిటిల్ బిట్ కాస్ట్ కాబట్టి కొంత శ్రీమంతులు కొంచెం అప్పర్ క్లాస్ వాళ్ళు వాడగలుగుతున్నారు, కానీ మరి కామన్ మ్యాన్ వాడలేకపోతున్నారు. సో మరి మనకి మన ఆల్టర్నేటివ్ ఉందా క్వినోవా బదులు? అందరూ తినగలిగేది ఏమన్నా చెప్తానమ్మా. సో వైట్ రైస్ అయితే మంచిది కదమ్మా. వైట్ రైస్ కష్టం చేసే వాళ్ళకు ఉపయోగపడుతుంది, కానీ అంటే వెంటనే శక్తించేందుకు మనకు కష్టపడకుండా ఏదో నీడపాటు నుండేసేసి కూర్చొని వర్క్ చేసే వాళ్ళకు మాత్రం ఈ వైట్ రైస్ అసలు మంచిది కదమ్మా. సో వైట్ రైస్ అనేసరికమ్మా కంప్లీట్గా పాలిష్డ్ రిఫైన్డ్ రైస్, ఒక కార్బోహైడ్రేట్స్ తప్ప ఆల్మోస్ట్ అన్ని నిల్లమ్మా. అలాంటి కార్బోహైడ్రేట్స్ ఉన్నటువంటి ఆహార పదార్థాలని విపరీతంగా తీసుకుంటున్నాం. మీరు గమనించండి, ఉదయం టిఫిన్ చేసిన ఆ బియ్యం పిండితోనో బియ్యపు నూకతో తయారు చేసినటువంటి ఇడ్లీ కానీ, తర్వాత అదర్ పొంగలి కానీ, ఇలాంటి ఫుడ్స్ అన్నీ ఎక్కువగా ఈ యొక్క రైస్తో చేసినటువంటి పదార్థాలు, ఉప్మా కానీ, కిచిడీలు కానీ, ఇలాంటివన్నీ కూడా బియ్యం పిండితో బియ్యం నూకతో బియ్యంతో తయారు చేసిన పదార్థాలు అన్నమా. సో అది వైట్ రైస్ వల్ల కార్బోహైడ్రేట్స్ విపరీతంగా పెరిగిపోతాయి. మధ్యాహ్నం నేను ఇంతకుముందే చెప్పినట్లు మల్లెపూలు అంటే అన్నం లేని తినలేనట్టు పరిస్థితున్నాం, దానివల్ల విపరీతంగా పెరిగిపోతున్నాయి. సో రాత్రిపూట అంటే సరే కారం మార్పు వచ్చింది కాబట్టి కొంతమంది రైస్ తింటున్నారు, కొంతమంది రైస్ తినడం లేదు, అది వేరే విషయం. సో ఇది మంచిది కదమ్మా. సో కాబట్టి మన బాడీకి ప్రోటీన్స్ ఉండాలి, కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ఫ్యాట్ ఉండాలి, ఫైబర్ ఉండాలి, మైక్రోన్యూట్రియంట్స్ ఉండాలి, సో మినరల్స్ ఉండాలి. అన్నీ ఉన్నప్పుడే అటువంటిదే సంతులితమైనటువంటి పుష్టికరమైన ఆహారం. సో వైట్ రైస్ ఎప్పుడైతే ఈ విధంగా వాడుతున్నామో షుగర్లు పెరిగిపోతాయి, వెయిట్ వచ్చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోతాయి. అదేవిధంగా ఈ కొలెలిథియాసిస్ అమ్మా, ఈ గాల్ బ్లాడర్లో స్టోన్స్ వచ్చేటువంటి టెండెన్సీ ఉంటుంది. ఇలా అనేక రకాలైన ప్రాబ్లమ్స్ ఈ వైట్ రైస్ వల్ల వస్తుంటాయమ్మా. కాబట్టి వైట్ రైస్ వాడడం ఏమాత్రం క్షేమదాయకం కాదు, ఆరోగ్యదాయకం కాదు, ఆమోదయోగ్యం అంతకన్నా కాదమ్మా. సో వైట్ రైస్ అయితే ఈ కాలానికి పనికిరాదు. అందుకే ఇక్కడ వైట్ రైస్ అనేసరికి మరొక విషయం కూడా గుర్తొస్తుందమ్మా. మనము ఒక పాతకాలం నుంచి కొంచెం నెవరు వేసుకున్నట్లయితే మన ఇళ్లలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 70-80 సంవత్సరాల పెద్దలను గమనించినట్లయితే వాళ్ళకు ఉన్నటువంటి ఆరోగ్యం 50 సంవత్సరాలు 45 సంవత్సరాలు ఉన్న వాళ్ళకు ఉండట్లేదు. అదేవిధంగా 50-45 సంవత్సరాలు ఉన్నటువంటి ఆరోగ్యము 30 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళకు ఉండట్లేదు. 30 సంవత్సరాలు వాళ్ళకు ఉన్నటువంటి హెల్త్ పిల్లలకు ఉండట్లేదు. సో బికాజ్ ఆఫ్ ఆ రోజుల్లో ఏమంటే వాళ్ళు మంచి ప్రోటీన్ ఉన్నటువంటి పుష్టికరమైన ఆహారము ఇలాంటి ఆహారం తీసుకోగలిగినారు కాబట్టి ఆ ఆహార ప్రభావం చేత ఆహార శక్తితో జన్మించినటువంటి సంతానం కూడా అంత శక్తివంతంగా ఉండినారు. తర్వాత క్రమంగా ఈ వైట్ రైస్ రీఫైన్డ్ రైస్ అలవాటు పడిపోవడం చేత అటువంటి శక్తిరహితమైన ఆహారం తీసుకోవడం చేతనే ఆహారం వల్ల పుట్టినటువంటి సంతతి కూడా నిస్సారమైనటువంటి చిన్న వాటికే వ్యాధులు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడి నీరసం నిస్సారణ ఏర్పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. పూర్వకాలం అయితే ఒక వయసు వచ్చిన తర్వాత మరి తల్లిదండ్రులను పిల్లలు చూసుకునేవాళ్ళమ్మా. ఈ రోజుల్లో తల్లిదండ్రులకు 70-80 ఏళ్ళు వచ్చినా పిల్లలకు 30-35 ఏళ్ళు వచ్చినా వాళ్ళు వీళ్ళని చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీళ్ళ అనారోగ్యాల గురించి వాస్తవాలు చెప్తున్నాను. సో అంత రివర్స్ అయిపోయిందమ్మా. సో మీరు ఎలాగో టాపిక్లోకి వచ్చాం కాబట్టి ఒకటి అడగాలనుకుంటున్నా. ఈ మధ్య ఫ్రీక్వెంట్గా నాలో నేను చూసుకోవడము, నా ఫ్రెండ్స్ చుట్టాలు పిల్లల్ని నేను అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే పొద్దున్న హడావిడిగా లేస్తుంటాం, ఎవరి పళ్ళు వాళ్ళు చేసుకుంటూ ఉంటాం. ఒక్కసారి సాయంత్రం అయింది, రాత్రి అయిందంటే అలసిపోతున్నాం. ఎందుకు అలసట? చిన్న అని లేదు, పెద్ద అని తేడా లేకుండా ప్రతి మనిషి చిన్న ఉన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వారికి అలసట అయిపోతుంది. ఒక ఈవినింగ్ 6:30-7 అయ్యింది అంటే అలసట అని బాగా వింటున్నాం. నేను మా చుట్టాలలో నా పరిస్థితి కూడా అంతే. ఎందుకు అలసట ఎందుకు అవుతుంది? మనము డైటరీ హ్యాబిట్స్లో ఏమైనా చేంజ్ చేసుకోవచ్చా? చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. ఈ రోజుల్లో నిస్త్రాణ, నీరసం, బలహీనత, అంతు చిక్కని అంతుపట్టని నీరసాలు. సో వీటి కోసం అని చెప్పేసి బి కాంప్లెక్స్లు, కాల్షియంలు, తర్వాత ఈ విటమిన్లు అని చెప్పేసి రకరకాల మినరల్స్, ప్రోటీన్ పౌడర్స్ ఎన్ని వాడినప్పటికీ కొంతమందికి కొంతవరకు ప్రయోజనం చేకూరుతుంది, కానీ కొంతమందికి ఎన్ని వాడినప్పటికీ ఆ నీరసం తగ్గే పరిస్థితి లేదు, నిస్తరణ తగ్గే లేదు. 4 అడుగులు వేయాలంటే చేత కాదు, 4 పనులు చేయాలంటే చేత కాదు, ఏమో యాక్టివ్గా ఉండేటువంటి పరిస్థితి లేదు. ఉదయం నుంచి సాయంత్రం అయ్యేసరికి పూర్తి అలసిపోయేసేసి అలసట చాలా ఫ్యాటిక్గా ఉంటారమ్మా. సో దీనికి కారణం ఏంటంటే ఇప్పుడు వచ్చే టాపిక్ అది ఇప్పుడు మనం మాట్లాడుకున్న టాపిక్ బికాస్ ఆఫ్ రైస్ ప్రోడక్ట్స్ అమ్మా. ఈ పాలిష్డ్ రైస్లో ఎటువంటి పోషకాలు ఉండడం చేత, పోషకాలు ఉండకపోవడం చేత మనం తీసుకునే ఆహార పదార్థాలు ఎక్కువ శాతం మరి ఈ యొక్క బియ్యం నూక, బియ్యం పిండి, బియ్యంతో చేసినటువంటి పదార్థాలు, అదేవిధంగా కొంతవరకు గోధుమ పిండి, పాలిష్డ్ గోధుమ పిండి, మైదా పిండితో చేసినటువంటి పదార్థాలు ఎక్కువ తినడం చేతనే ఈ నీరసం, నిస్తరణ, బలహీనత కలుగుతున్నాయమ్మా. సో మనసుంటే మార్గం ఉంది, దీన్ని ఓవర్కమ్ కూడా చేసుకోవచ్చుమా.
సో తప్పని పరిస్థితులు తీసుకుంటున్నారు. దీనికి మనం ఏదైతే అవగాహన లేకపోవడం చేత వ్యర్థపదార్థంగా భావించి ఇన్నాళ్ళ నుంచి పక్కన పెట్టామో మళ్ళీ దాన్ని వెనక్కు తిరిగి తీసుకొని మళ్ళీ దాన్ని వాడుకుంటే ఆ సమస్య తగ్గిపోతుంది. ఏంటది? మంచి ప్రశ్న సారమ్మా. చాలామందికి డౌట్ వస్తుంటుందమ్మా. తౌడమ్మా, చాలా ఆశ్చర్యపోతారు. సో సారమైనటువంటి ఫుడ్ దాన్ని మనం బయట పారేసేసి ఏదో జంతువులకు ఫుడ్గా, తౌడు అంటే జనరల్గా బయట మనము ఆవులకి జంతువులకి ఆహారంగా వాడుతున్నాం, మనుషులం వాడలేకపోతున్నామా. ఇది రివర్స్ చేసుకోవాలమ్మా. సో తౌడు యాక్చువల్గా బ్రౌన్ రైస్లో అయితే ఇది ఎంత ఉంటుందమ్మా. సో మనం ఆ బ్రౌన్ రైస్ పై భాగం ఉన్నటువంటి తీసేయడం వల్లనే వైట్ రైస్గా తయారైపోతుంది. సో బ్రౌన్ రైస్ వాడుకోవడం మంచిది. బ్రౌన్ రైస్ వాడకపోవడం చేత వైట్ రైస్ వాడుకోవడం వల్ల ఈ విధంగా జరుగుతుంది. సో బ్రౌన్ రైస్ వాడితే మంచిదమ్మా, ఇంకా ప్రాబ్లం ఉండదు. సో ఈ రోజుల్లో చెప్పాను కదమ్మా ఇంతకుముందు, ఆ అన్నం తెల్లగలింది తినే పరిస్థితి లేదు, జీర్ణం కాదు, అసౌకర్యంగా ఉంటుంది. బ్రౌన్ రైస్ తీసుకుంటే చాలా చాలా మంచిదమ్మా బ్రౌన్ రైస్. ప్రత్యామ్నాయం ఏంటంటే మనం పనికి రాదని చెప్పేసి పక్కన బారేసినటువంటి యొక్క తౌడు ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ వాడకంలోకి తెచ్చుకోవాలి. ఎలా తినాలంటారు? తినగలుగుతామంటారా? షూరమ్మా. చాలా తీపి ఉంటుందమ్మా, చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తౌడు బెల్లము కాస్త వీలైతే నెయ్యి వేసేసి ఉంటలాగా చేసుకొని తీసుకోవచ్చమ్మా. లేకపోతే ఇప్పుడు మనం చేసుకునేటువంటి ఈ యొక్క పుల్కాలు కానీ రోటీలు కానీ కాస్త తౌడు కలుపుకొని తీసుకోవచ్చు. పిల్లలు కూడా తీసుకోవచ్చు. మంచిదమ్మా. పిల్లలు తీసుకోవచ్చు, పెద్దలు తీసుకోవచ్చు, అందరు తీసుకోవచ్చమ్మా. తౌడు అయితే అందరు తీసుకోవచ్చు. సో అదే పద్ధతిలో లేకపోతే ఒక స్పూను ఉదయము, ఒక స్పూన్ సాయంత్రము పాలలో కలిపి తీసుకోవచ్చు. లేకపోతే ఎక్కడికి కాకపోతే మనం వైట్ రైస్ తింటున్నాం కదమ్మా, అందరం 99% అదే పని అయిపోయింది. సో వైట్ రైస్ కూడా తౌడు కలుపుకొని తినడమేమా, పొడిలాగా, అంతే కదా, కరివేపాకు పొడిలా. ఎగ్జాక్ట్లీ పొడి కలుపుకుంటున్నాము. దాని బదులు ఇదే తీసుకోండి. దాంట్లో ఏదైనా ఈ నువ్వుల పొడి, తర్వాత ఈ వేరుశెనకాయల పొడి కూడా వేయించేసి వేరుశెనగలు నువ్వులు ఇందులో కలిపేసి తీసుకోండి అమ్మా. సో ఇప్పుడు మనసు ఉంటే మార్గం ఉంది, మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయమ్మా. సో అవగాహన లోపం చేత ఇన్నాళ్ళు పొరపాటు మనకు తెలుసు తెలియక తౌడు పక్కన పెట్టాము. ఆ తౌడు తీసుకుంటే మళ్ళీ ఆ ప్రాబ్లం ఉండదమ్మా. మంచి శక్తివంతంగా తయారవుతారు, ఎటువంటి లోపాలు ఉండవు, చాలా యాక్టివ్గా ఉంటారు, ఆకలి బాగా అవుతుంది, మోషన్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది, అదేవిధంగా బ్రెయిన్ ఫ్యాటిక్ లేకుండా ఉంటుంది, అలసిపోకుండా ఉంటారు, చక్కటి నిద్రపడుతుంది, ఉదయం లేచిన తర్వాత కూడా అంత యాక్టివ్గా ఉంటారమ్మా. ఆ తౌడు గుణం చాలామంది తెలియదు, అంత న్యూట్రిషియస్ వాల్యూస్ తౌడులు ఉన్నాయమ్మా.